కేంద్ర కేబినెట్ కొత్తగా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ కు అప్రూవల్ తెలిపింది. నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ కింద ఇప్పుడు కొత్తగా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ ఒరిస్సాలో 2, పంజాబ్లో 1, ఆంధ్రప్రదేశ్లో 1. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో ఈ ప్రాజెక్ట్స్ మీద 50% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. సెమీ కండక్టర్ మిషన్ 2021లో ఈ దిశగా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఈ విషయంలో కొత్త వైభవం వచ్చినట్లే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గారి కథనం ప్రకారం ఈ 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ అనేవి టోటల్గా ఈ 4కి కలిపి 4,594 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంట. ముఖ్యంగా కాంపౌండ్ సెమీ కండక్టర్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ యూనిట్స్ కావచ్చు, వీటి మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెడుతున్నామంట. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కి సెమీ కండక్టర్స్ చాలా అవసరం అనమాట. సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ లేదే ఏ దేశం కూడా డెవలప్డ్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే సెమీ కండక్టర్సే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి కీలకం కాబట్టి ఏ దేశం గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలన్నా సెమీ కండక్టర్సే ప్రత్యేకం అనమాట.